నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీ వ్యూవర్స్ అందరికి. హుహు. నేను చెప్పింది చేస్తే హుహు. జస్ట్ ఒక 5-10 నిమిషాలు చేసాక, అంటే మనసు చికాకుగా ఉన్నప్పుడు, ఒక రకమైన కోపం ఉన్నప్పుడు, ఏదో బాధగా ఉన్నారు మీరు, హ్మ్. ఏదో సమస్యతో బాధపడుతున్నారు, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు నేను చెప్పిన ప్రక్రియ 10 నిమిషాలు చేసి మనసు కుదుట పడలేదని నీకు ఫోన్ చేసినా, నాకు ఫోన్ చేసినా, నేను యోగా వృత్తి నుంచి బయటికెళ్ళిపోతా. 5-10 నిమిషాలలో మనసులో విపరీతమైన మార్పులు తీసుకొచ్చే శక్తి యోగ శక్తికి ఉంది. కరెక్ట్‌గా 10 నిమిషాలు చేయగలవా? ఈ ప్రక్రియని నేను ఫస్ట్ టైం పబ్లిక్‌లో చెప్తున్నా. హుహు. ఇది మా స్టూడెంట్స్‌కి అన్ని స్టూడియోస్‌లో నేర్పుతాం. ఓకే. ఈ ప్రక్రియ పేరు నేను నీకు నేర్పేది ఇప్పుడు ఎల్‌కేజీ. దీంట్లో అడ్వాన్స్‌డ్ కూడా ఉంటాయి. ఓకే. ముదిత అంటాను. ముదిత. ముదిత అంటే జాయ్. సాంస్క్రిట్ వర్డ్. జాయ్. ఓకే. జాయ్. ఓకే. జేఓవై. ఓకే. హ్మ్. ఒక్క 10 నిమిషాలలో నీ చేత నేను అనిపిస్తాను ఎంత పవర్‌ఫుల్ యోగా. రెడీయా? హ్మ్. యాహ్! సో చేతులు తొడ మీద పెట్టుకోలేను. దీర్ఘమైన శ్వాసలు తీసుకో ఒక 9 సార్లు. ఎలా ఉంది? ఎలా చాలా అనిపిస్తుంది? బాగుంది. ఫస్ట్ ప్రశ్న ఆన్సర్ చాలా బాగుంది. ఏం బాగుంది చాలా? కొంచెం క్లారిటీ పెరిగినట్టు అనిపిస్తుంది. విపరీతమైన క్లారిటీ. యాహ్! యాహ్! తప్పు మాట్లాడడం. ఓకే. నువ్వు నన్ను ఇంకా మంచి ప్రశ్నలు అడగొచ్చు. అవును. ఏదో కాన్ఫిడెన్స్ వచ్చినట్టు ఉంటది. హ్మ్. హ్మ్. ఏదో ఒక రకమైన జాయ్. అంటే బ్రెత్‌లో ఆ స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. మనసు కుదుట పడినట్టు అనిపిస్తుందా? యాహ్! అవును. యాజిటేషన్ తగ్గినట్టు అనిపిస్తుందా? హ్మ్. అవును. మిరాకిల్స్ అమ్మా. యాహ్! లేకపోతే టాటా గ్రూప్‌లో నేను జీఎంగా చేసేవాడిని. నెలకి 4-5 లక్షల జీతాలు తీసుకునేవాడిని. 35 సంవత్సరాలు రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నాను? శక్తులున్నాయి దీంట్లో. ఓకే. యాహ్! ఇప్పుడున్న ప్రపంచానికి, ఉన్న మానసిక సమస్యలకి, శారీరక సమస్యలకి రెండాట్లకి ఒకటే సొల్యూషన్ యోగా. యోగా.